మనం ఇచ్చే కోర్సెస్ కూడా రిలేటెడ్ టు ఆల్ ఇంటర్నేషనల్ కోర్సెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్బిటిఈటి ఇండస్ట్రియల్ సేఫ్టీ రిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం ఒక కోర్స్ ఉంది. సో ఆ కోర్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ప్రతి స్టూడెంట్ కూడా చేయాలి. ఈవెన్ దో వాళ్ళు వర్క్ చేసినా కానీ కెరియర్ ఎన్హాన్స్మెంట్ గురించి లీగల్ కాంప్లైంట్ సర్టిఫికేషన్ అట్లాంటి కోర్స్. అదే కాకుండా 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఎవరైనా కానీ ఈ కోర్సెస్ చేస్తే వాళ్ళకి హ్యూజ్ శాలరీస్, దట్స్ మీన్ అబ్రాడ్లో మంచి ఆపర్చునిటీస్ ఇట్లా ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ప్లేస్మెంట్స్ కూడా కంప్లీట్ ప్లేస్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం, 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ కూడా మనం ఇచ్చిన ట్రైనింగ్ బేస్ని బట్టి చాలా ఫాస్ట్గా వాళ్ళని మూవ్ చేస్తాయి. ఈవెన్ దో వాళ్ళు చాలా హై పెయిడ్ శాలరీస్కి సెలెక్ట్ అవుతున్నారు రీసెంట్గా. ఓకే. అంటే ఇంక ఇదంతా ట్రైనింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొన్ని ఇక్కడ. ఇవన్నీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్. ఇవేంటంటే యాక్చువల్లీ మనకి లైక్ మంత్లీ వైజ్ ఇట్లా షెడ్యూల్డ్ ప్రకారం ల్యాబ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం. ఓకే. ఫైర్ మనకి ఫైర్ టెండర్ ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా యూజ్ చేయాలి. సో వాళ్ళకి అట్లానే ల్యాబ్ మెటీరియల్ తో పాటు బుక్స్, థియరిటికల్ ఉంటుంది, సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ అపారిటస్ అండ్ సో మెనీ ఎక్విప్మెంట్స్ ఇస్ దేర్. రిలేటెడ్ టు ఆల్ ఎక్విప్మెంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్సర్న్ ప్రాక్టికల్ టీమ్ వస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపేర్ టు బికాస్ ఆఫ్ ఇప్పుడున్న స్టాండర్డ్స్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి ఎక్కువగానే మేము ఈ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇన్ ద మీన్ వాల్ టైం ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సూపర్. ఇది యాక్చువల్గా మనం గవర్నమెంట్ కి సంబంధించిన ఫైర్ స్టేషన్స్ లో ఎక్కువ కనిపిస్తుంటది ఈ వెహికల్. అంటే ఇదేంటి ఆంధ్రప్రదేశ్ అండర్టేకింగా లేకపోతే మీరు వాళ్ళతో అనుబంధంగా ఉంటారా? లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే దీన్ని ఫైర్ టెండర్ అంటారు. ఓకే. ఇది మన ఓన్ ఫైర్ టెండర్ అండి. మన స్టూడెంట్స్ కి మాత్రమే మనం యూజ్ చేయడానికి దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ లైక్ మీరు ఇప్పుడు చెప్పారుగా గవర్నమెంట్ రిలేటెడ్ ఫైర్, ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా ఫైర్ టెండర్ తో ఫైర్ ఫైటింగ్ చేస్తారు. బీటెక్ చదివి కూడా ఒక మంచి శాలరీ వచ్చే జాబ్ చేయలేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇంటర్ చదివి పెద్ద లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ని మనం చూస్తున్నాం, డిగ్రీ చదివి మంచి పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ని చూస్తున్నాం. అంటే ఏ క్యాడర్ వాళ్ళు దీనికి అర్హులు? అంటే మీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని అండ్ దట్ టు 100% ప్లేస్మెంట్ నేను విన్నది మీ దగ్గర. ఎస్ సార్. అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? యాక్చువల్లీ మన కోర్సెస్ అనేది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి సూటబుల్ కోర్సెస్ ఉన్నాయి. సో మనకి ఎస్బిటిఈటి ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎస్బిటిఈటి స్టేట్ టెక్నికల్ బోర్డ్ అప్రూవ్డ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్. ఓకే. ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అంటే ఆ కోర్స్ అనేది లీగల్గా మ్యాండేటరీ. ఓకే. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ ప్రకారం ఆ కోర్స్ అనేది మ్యాండేటరీ. వాళ్ళు వర్కింగ్ ఎంప్లాయ్ అయినా కానీ ఈ కోర్స్ చేయాలి, వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ మ్యాండేటరీ. సో వాళ్ళకి ఏంటంటే అది కెరియర్ ఎన్హాన్స్మెంట్ గురించి ఉపయోగపడుతుంది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే అది బీటెక్ ఆర్ డిప్లొమో ఆర్ బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ. అట్లా కాకుండా ఒక 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మధ్యలో ఆపేసి, ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మధ్యలో ఆపేసి, సో ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, కెరియర్లో ఏం చేద్దాం అనుకునేటప్పుడు అటువంటి స్టూడెంట్స్ ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా, బిఎస్ఎస్ కోర్సెస్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కోర్సెస్. ఆ కోర్సెస్ చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళడానికి కానీ, లేదంటే ఇండియాలో ఉన్న కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ లోకల్ కంపెనీస్లో వర్క్ చేయడానికి కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది, లోకల్లో చేసుకోవడానికి. సో వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ కోర్సెస్ చేసుకుని ఇంకా చాలా వరకు స్టేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా దీంట్లో స్టేజ్ అనేది అక్కడితో ఆగిపోదు. ఎందుకు అంటే ఈ కోర్స్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ షాపింగ్ మాల్స్ కావాలి, ఈవెన్ దో హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్కి కావాలి, మినీ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి, టాప్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎన్సీస్ కావాలి, గవర్నమెంట్ సెక్టర్ కావాలి, పబ్లిక్ సెక్టర్ కావాలి. ఈ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆల్ ట్రేడ్స్కి ఈ కోర్సెస్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే ఇప్పుడు 10th, ఇంటర్ చదివిన వాళ్ళు ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. ఎస్. మనకి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాంటి వాళ్ళు ఈ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి 100% ప్లేస్మెంట్ డెఫినెట్గా అని చెప్తున్నారు. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోర్స్? అలాంటి వాళ్ళు మేబీ ఒకవేళ కాంట్రాక్ట్ అయ్యి ఇలాంటి కోర్స్ తీసుకొని లైఫ్లో ఇంకొక స్టెప్ ఎదగాలి అనుకున్న వాళ్ళకి, యూత్కి ఎస్పెషల్లీ. సార్ యాక్చువల్లీ కోర్స్ 1 year కోర్స్ ఉంటుంది మన దగ్గర.
1 year కోర్స్ అనేది 9 months వరకు థియరిటికల్ ప్రాక్టికల్స్ ఇండస్ట్రియల్ టూర్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ డెమో ఉంటుంది ఫైనల్గా. ఆ 1 month అనేది సర్చింగ్ ఉంటుంది, జాబ్ సర్చింగ్. సో ఈ 1 year ప్యాటర్న్ అనేది లైక్ ఏ షెడ్యూల్ వైజ్ జరుగుతుంది. 1 year అనేది స్టూడెంట్ తన కోర్స్ కంప్లీట్ చేయడానికి అది డ్యూరేషన్. నెక్స్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ మన ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళేటప్పుడు సో ఓకే పలానా ఆర్గనైజేషన్ ఐఏఎఫ్ఎస్సి గ్రూప్ నుంచి వచ్చాడు, సో ఒక రికగ్నైజేషన్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ని క్రియేట్ చేస్తాం. ఆయిల్ ఫైర్స్, జనరల్ ఫైర్స్, ఓకే గ్యాస్ ఫైర్స్, ఇవన్నీ క్రియేట్ చేసి ఎలా ఆఫ్ చేయాలి, మన ఉన్న ఎక్విప్మెంట్ని ఎట్లా యూజ్ చేయాలి, సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఎక్స్టింగ్విష్ చేయడానికి, అది ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది ఇక్కడ థియరీ ఇస్తూ ప్రాక్టికల్ జరుగుద్ది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఆ నాలెడ్జ్ని తను వర్కింగ్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయగలడు. అవును, ఫైర్కి సంబంధించిన ట్రైన్ అయ్యి బయటకు వచ్చే ఎంప్లాయీస్ని వాళ్ళు కూడా జాబ్ గవర్నమెంట్ ద్వారా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కాదు, అలా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా? చాలా వరకు ఉంటాయి సార్. ఎట్లా అంటే ఇప్పుడు SBTET ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ ఉంది, అది లీగల్ రిక్వైర్మెంట్ కోర్స్ కదా. ఆ కోర్స్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలన్నా, లేదు అంటే ఒక ఇంటర్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ కొలాబరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలన్నా, MNC స్టాండర్డ్ కంపెనీస్లో వర్క్ చేయాలన్నా యాక్ట్ ప్రకారం 100% మ్యాండేటరీ ఆ కోర్స్ చేసి ఉండాలి. సో వాళ్ళకి ఆ కోర్స్ చేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గా పొజిషన్స్ చేంజ్ అవుతుంటాయి, హై పెయిడ్ శాలరీస్ వస్తుంటాయి. అండ్ చాలామంది ఎంప్లాయీస్ కూడా సఫిషియెంట్ శాలరీస్ లేక IFSC కాంట్రాక్ట్ అయ్యి ఈ కోర్స్ తీసుకొని మంచి శాలరీతో లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను సార్ నేను. చాలామంది ఉంటారు సార్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టార్టింగ్ ఎంత ఉండొచ్చు శాలరీస్ వీళ్ళకి? సార్ యాక్చువల్లీ ఒక BSc చేసి లేదా డిప్లొమా చేసి బీటెక్ చేసి ఈ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ SBTET చేసినట్లయితే వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి, టాలెంట్ను బట్టి శాలరీ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకే, ఇది ఎందుకంటే ప్యూర్లీ జాబ్ ఓరియంటెడ్ కోర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎట్లా ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. సో నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ కార్పొరేట్ కంపెనీ లైక్ L&T, డాక్టర్ రెడ్డీస్, కొన్ని కంపెనీస్కి వాళ్ళు వెళ్ళేవారు, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఇట్లా వాళ్ళకి ఏంటంటే పెయిడ్ కొంతమందికి 40,000, 50,000 పర్ మంత్, ఇనీషియల్లీ 60,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నార్మల్గా అది ప్లాట్ఫామ్ కోర్స్ ఇంకా. సో వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 15,000 ఇనీషియల్గా ఒక 2 years చేశాక. సో అదే అబ్రాడ్లోకి వెళ్ళారనుకోండి లక్షల్లో శాలరీస్ వస్తుంటాయి. సో నేను ఫస్ట్ నా మెథడాలజీ కౌన్సిలింగ్ ఏంటంటే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి అని నేను చెప్పాను. నా కౌన్సిలర్స్ కూడా అట్లా చెప్పరు. మీరు ఏంటి అని మీ ప్రొఫైల్ మేము తీసుకున్నాక మేము డిజైన్ చేస్తాం, ఈ కోర్స్ ఇట్లా ఉంటుంది, మీకు ఇష్టం ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అని. సో దానివల్ల ఏంటవుతుందంటే మనం ఈ కోర్స్ తాలూకా పోర్ట్ఫోలియో ఇన్ ద మీన్వల్ వర్కింగ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాక స్టూడెంట్ ఆలోచిస్తాడు, ఓకే ఇది నాకు సూటబుల్లా కాదని. ఒకవేళ తను స్టూడెంట్ సూటబుల్ అనుకున్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళు. షార్ట్ ఏజ్లో 30 yearsలో 1 lakh, 2 lakh, 3 lakh పర్ మంత్ తీసుకునే వాళ్ళు ఉంటారు. బేసికల్గా మేల్ ఫిమేల్ ఇద్దరూ చేయొచ్చండి, చేయొచ్చు. కానీ ఇప్పుడిప్పుడే ఫిమేల్స్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకి చాలామందికి మన దగ్గరికి కోర్స్ ఏంటి అని కొత్తగా తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్యాచ్లో కూడా మన దగ్గర అరౌండ్ 15 ఫిమేల్ ఉన్నారు అవుట్ ఆఫ్ ద 300. IIFSCలో ఇంకెలాంటి కోర్సులు డిజైన్ చేశారు ఫర్ స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ? అంటే ఎడ్యుకేషనే కాకుండా మనకు సర్వీసెస్ కూడా ఉన్నాయి సార్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ఒక ఇండస్ట్రీ రన్ చేయాలంటే ఒక ఫ్యాక్టరీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. అవును, ఆ యాక్ట్ ప్రకారం ఇండస్ట్రీలో ఇన్ కేస్ ఆడిట్స్ కావాలన్నా యాజ్ పర్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ యాక్ట్ మనం ఆడిట్స్ చేస్తాం. హజార్డ్ స్టడీస్ ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన IAFSC గ్రూప్ నుంచి మనకు ట్రైనింగ్ వింగ్ అండ్ ఆడిట్ వింగ్ ఉంటుంది. అరౌండ్ 25 ఉంటారు మెంబర్స్, ఓకే, విత్ థర్డ్ పార్టీ అండ్ అవర్ రెగ్యులర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఈ ఆడిట్స్, హజార్డ్ స్టడీస్, ఎర్గానమిక్ స్టడీస్ రిలేటెడ్ టు స్టాండర్డ్ యాక్టివిటీస్. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ అవి?
ఇది సేమ్ సార్. ఈ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్లోనే మనం ఇవి ఇండస్ట్రీస్కి ఇచ్చే సర్వీసెస్. ఓకే. అవి కాకుండా ఏంటంటే మనం మ్యాన్ పవర్ సప్లై చేస్తాం. అది ఏంటంటే ఎట్లా అంటే ఒక ఫైర్ స్టివార్డ్స్ని కానీ, ఒక ఫైర్ ఆఫీసర్స్ని కానీ, సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్స్ని కానీ మనం ఇస్తాం ఇండస్ట్రీస్కి. వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కొంతమంది మీరు రన్ చేయండి అంటే మనమే తీసుకొని వాళ్ళని మ్యాన్ పవర్ సప్లై చేసి రన్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ ఎండేవర్స్ కూడా చాలా ఉన్నాయి. విత్ ఇన్ 2 yearsలోనే మేము చాలా న్యూ ప్రాజెక్ట్స్కి వెళ్తున్నాం. అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ లైక్ అంటే ఇప్పుడు ఇన్స్టలేషన్ ఐఏఎఫ్ఎస్సి గ్రూప్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ ఆల్ ఇండస్ట్రీలో ఉన్న సర్వీసెస్కి ఇంటర్లింక్ చేస్తూ వెళ్తుంది. సో ఇంత ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది మీరు ఎక్కడ చూసుంటారు. ఎందుకంటే ఇది అవసరం లేదు. జనరల్గా ఒక చిన్న బోర్డు పెట్టి ఒక రూమ్లో క్లాస్ పెట్టచ్చు. నాకు అది ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఇండస్ట్రీలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వర్క్ చేస్తారో దాన్ని ఇక్కడ న్యాచురల్గా నేను క్రియేట్ చేసి వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి నేను పంపించడం నా ప్రత్యేకత. సో దాంట్లో భాగంగా వాళ్ళు చాలా వరకు ఫాస్ట్గా జాబ్స్ కూడా సంపాదిస్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కోర్స్ గురించి కానీ అండ్ ఎస్పెషల్లీ మీ ఐఏఎఫ్ఎస్సి ఈ సంస్థ గురించి కానీ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి అంటే గూగుల్లో అవైలబుల్ ఉంటుందా అన్ని డీటెయిల్స్? గూగుల్, ఫేస్బుక్. ఆడియన్స్కి చెప్పండి. మీరు మా ఆర్గనైజేషన్ రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ద్వారా కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సో సోషల్ మీడియా ఆల్ లింక్స్లో ఐఏఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇన్ ద మీన్ వాల్ టైం కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్.